సార్, ఖమేనీ మరణంపై ఇరాన్లో యూత్ అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తుంది. వాళ్ళంతా స్వేచ్ఛ వచ్చినట్లుగా ఫీల్ అవుతున్నారు. కారణాలు ఏంటి అసలు? ఇప్పుడు ఇరాన్ అంత యూత్ అంతా అంటే మీరు ఎప్పుడు పోయి చూసొచ్చారు యూత్ మొత్తాన్ని? రెఫరెండం జరిగిందా? ఎక్కడ కౌంటింగ్ జరిగిందా? ఇప్పుడు ఒక దేశంలో కమేనీ మద్దతుదారులు ఉన్నారు, కమానీ వ్యతిరేకులు ఉన్నారు. ఇరాన్లో ఒక్కరే లేరు. ఇప్పుడు అమెరికాలో కూడా ట్రంప్కి అందరూ ఓట్లేశారా? ఇప్పుడు ట్రంప్ రేటింగ్ 40% బిలో ఉంది. సో అందువల్ల ఖమేనీని వ్యతిరేకించేవారు బలంగా ఇరాన్లో ఉన్నమాట నిజం. ఇటీవల కూడా పెద్ద ఎత్తున ఇరాన్లో నిరసనలు వచ్చాయి. అంతకుముందు ఇజబ్ రో పైన కూడా పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. ఈ నిరసనలని ఖమేనీ నాయకత్వంలో ఇస్లామిక్ రెజీమ్ ఉక్కుపాదంతో అణచివేసిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఇరాన్లో అనేక మంది ఖమేనీని వ్యతిరేకించేవారు అన్నమాట నిజం. కానీ అంతా యూత్ అంతా ఖమేనీని వ్యతిరేకిస్తున్నారు, ముసలోళ్ళంతా ఖమేనీని సపోర్ట్ చేస్తున్నారని ఇది అర్థం లేని కంక్లూషను. సో అందువల్ల మీకు అదే సమయంలో ఖమేనీకి మద్దతుదారులు కూడా కోట్లలో ఉన్నారు. ఇవాళ మీకు ఖమేనీ అంత్యక్రియలకు కూడా పెద్ద ఎత్తున పోలీసుల ఆంక్షల్ని కూడా ఛేదించి లక్షల జనం వచ్చారు కదా. సో అందువల్ల అక్కడ ఉన్న ప్రభుత్వముకి బలంగా సమాజంలో కూడా బలం ఉంది. సో అది మనకు కాదని అనలేదు కదా. అందువల్ల ఖమేనీని వ్యతిరేకించేవారు ఖమేనీ పోయినందుకు సంతోషపడతారు. అదే సమయంలో ఖమేనీని సమర్థించేవారు ఇస్లామిస్టులు, మతభావాలకు కలిగిన వాళ్ళు, అలాగే ఇరాన్ సార్వభౌమాధికారం సావరినిటీ ఉండాలని కోరుకునే వాళ్ళు ఖమేనీ పైన చావును అంగీకరించారు. ఇప్పుడు ఖమేనీని వ్యతిరేకించడం వేరు, ఖమేనీ చావును కోరుకోవడం వేరు. ఖమేనీని వ్యతిరేకించడం వేరు, అమెరికా దాడిని అంగీకరించడం వేరు. ఎందుకంటే ఏ దేశమైనా ఇతర దేశాల నుంచి దాడి వచ్చినప్పుడు ఆ దేశంలో ఒక రకమైన దేశభక్తియుత పరిస్థితి నెలకొడతాయి కూడా. సో అందువల్ల ఇప్పటికిప్పుడు మనం కంక్లూజన్కి రాలేము. ఇరాన్ ప్రజలందరూ వ్యతిరేకం అనే కంక్లూజన్కి రాలేము.